ఇప్పుడు ఈరోజు లెసన్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? బాడీలో ఉన్న నరాలు ఎలా పనిచేస్తాయి, ఎలా పనితీరు ఎలా ఉంటుంది, అసలు నర్వ్స్ అంటే ఏంటి, నర్వ్స్ స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఈ నర్వస్ సిస్టమ్ దేనికి సంబంధించింది అనేదే టాపిక్. ఫస్ట్ అసలు ఈ నర్వ్స్ ఎలా ఉండేదో చూద్దాం. దాని తర్వాత అసలు దీంట్లో పార్ట్స్, నర్వస్ సిస్టంలో పార్ట్స్ చూద్దాం. దాని తర్వాత లెసన్ అయిపోయినట్టే. అది ఫస్ట్ నర్వ్స్ అంటే ఎలా ఉండేది చూద్దాం విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. ఇప్పుడు చూద్దాం ఈ నర్వ్ సెల్ అంటే ఏంటంటే, నర్వ్ సెల్ ఫస్ట్ ఏంటి ఏమంటాం అసలు? బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వ్ సెల్ ఈజ్ న్యూరాన్. అంటే ఇలాంటి న్యూరాన్లన్నీ కలిపి ఒక నర్వ్ సెల్లా తయారవుతూ ఉంటాయి. ఓకే, న్యూరాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ నర్వ్స్, అంతే కదా. న్యూరాలజీ అంటే స్టడీ ఆఫ్ నర్వ్స్. సో ఇప్పుడు ఇది మనకు కావాల్సిన నర్వ్ సెల్. సో దీంట్లో మనం పార్ట్స్ చూద్దాం, అసలు ఏమేమి పార్ట్స్ అని. ఈ పార్ట్స్ని డెండ్రైట్స్ అంటారు. ఇక్కడ రాసిన డెండ్రైట్స్. సో ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ చెప్తా. ఇన్ఫర్మేషన్ వచ్చి దీని దగ్గర ఉంటుంది, అప్పుడు దీని లోపలికి వస్తుంది, దీని ద్వారా పాస్ అయ్యి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ మళ్ళీ ఇంకో సెల్ కనెక్ట్ అయిపోద్ది. ఇదే ఇక్కడ రిపీట్ అవుద్ది. ఈ ప్లేస్ని ఏమంటామంటే మనం కనెక్షన్ ప్లేస్ అంటాం. సో దీన్ని ఏమంటాం? ఇది న్యూక్లియస్. ఇది ఉంది కదా, ఇలా పెట్టిలా ఉండదు చూసావా, వీటిని నోడ్స్ ఆఫ్, ఒక్కొక్క దాన్ని నోడ్ అంటాము. నోడ్స్ ఆఫ్ రన్వీర్ అంటాం వీటిని. దీన్ని యాక్సియోమ్ అంటాం. యాక్సాన్ అనుకుంటా, యాక్సాన్ అంటాం. యాక్సాన్. ఇది ఒక నర్వ్ సెల్ అంటే. ఇంకా డీప్గా అక్కర్లేదు, జస్ట్ ఇది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, వచ్చే ఇన్ఫర్మేషన్ దీంట్లో ఒక కరెంట్ సిగ్నల్ వస్తుంది. దాన్ని మనం ఇంపల్స్ అంటాం. ఇంపల్స్ అంటే ఏంటంటే సడన్ యాక్షన్ అని. ఇంపల్స్ అంటే ఇలా వస్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం దీనికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్లా వస్తుంది. ఎలక్ట్రికల్ సిగ్నల్ వచ్చినప్పుడు జస్ట్ ఇలా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతా వేరే సెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయ్యేది కదా, దీన్నే మనం సినాప్స్ అంటాం. ఎలక్ట్రికల్ ఇంపల్స్ దాని నుంచి వేరే చోటకి వెళ్ళడానికి ఎలక్ట్రికల్ సినాప్స్ అంటారు. ఓకే, అది ఎలా ఫామ్ అయ్యిద్ది అంటే న్యూరాన్స్ ఇన్ఫర్మేషన్ అనేది, లేదా మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అయ్యిద్ది అంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ ద్వారా ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్కి ఫామ్ అయ్యిద్ది. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కాలు, కాసేపు అనుకోవడమే. ఇది కాలు. సో మనం నడుస్తూ ఉన్నప్పుడు జస్ట్ ఒక ముళ్ళు మనం గుచ్చుకుందనుకో, ఎంతసేపు కూడా తెలిసిద్ది? గంట తెలిసిద్దా? కాదు కదా, జస్ట్ గుచ్చుకున్నప్పుడు కమాలను తెలిసేస్తుంది. అంటే మన సెన్సరీ ఆర్గన్స్ అంత ఫాస్ట్గా ఉన్నాయని అర్థం. సెన్సరీ ఆర్గన్ గురించి తర్వాత చెప్తా. ఆ సెన్సరీ ఆర్గన్స్ అంటే ఏంటి అంటే 5 ఉంటాయి. ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, స్కిన్, ఇవి ఉన్నాయి కదా. సో ఇవి మన సెన్సరీ ఆర్గన్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకు? ఒక దెబ్బ గుచ్చుకోగల మనకు తెలుస్తుంది కదా. అది ఎలా జరిగిద్ది అంటే, మన నర్వ్స్ గుచ్చుకోగానే ఇలా చెప్పే కదా, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటాం మన బ్రెయిన్కి. అప్పుడు మళ్ళీ ఇదేంటో చూడటానికి మనం అప్పుడు మనం గుచ్చుకోవడం అంత కదా, కాల్తో తీయమని సిగ్నల్ మనకి ఇచ్చింది, అంటే చేతితో పిక్ చేసేయమని. ఇదంతా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన సెన్సరీ ఆర్గన్స్ మన నర్వ్స్ ఇన్ఫర్మేషన్ అంత స్పీడ్గా ఉందని అర్థం. ఇది దాన్ని ఏమంటాం? ఒక నర్వ్ సెల్ అంటే నర్వ్ సెల్ ఎలా పనిచేస్తుంది అంటే. సో దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇంకా అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు నర్వ్ సెల్ ఉంది కదా, నర్వ్ సెల్కి సంబంధించిన స్టడీని మనం ఏమంటాం? న్యూరాలజీ. సో ఈ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే, మన శరీరంలో ఉన్న నర్వ్స్ ఎలా పనిచేస్తాయి, సో వీటి వల్ల మనకి లాభాలు ఏంటి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పే కదా, మన పనుల్లో మనకి సహాయపడేది ఈ నర్వస్ సిస్టమ్. అంటే అలా మనకి ఏదైనా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా, మనం ఏదైనా పట్టుకున్నా, మనం జస్ట్ స్పర్శ తగిలిన కబక్కనే మనకి ఇన్ఫామ్ చేసేసి, మన బ్రెయిన్కి ఇన్ఫామ్ చేసేసి, మళ్ళీ దానికి తగ్గట్టు రిఫ్లెక్స్ యాక్షన్, అంటే దానికి తగ్గ రివర్స్ యాక్షన్ చేసేదే ఈ నర్వస్ సిస్టమ్. మనకు అంత బాగా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే కోఆర్డినేట్ ద బాడీ వర్క్స్ ఆర్ బాడీ ఫంక్షన్స్ అని చెప్పుకుంటాం. ఫంక్షన్స్ అంటే ఏంటి? పనులు కదా. సో 2 రకాలు ఉన్నాయి. ఏంటివి? సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే దీంట్లో ముఖ్యమైనవి 2: బ్రెయిన్, స్పైనల్ కార్డ్. సరే, బ్రెయిన్ ఎక్కడ ఉండదు? టకామని చెప్పు. మోకాల్లో, హెడ్లో ఉంటుంది.
హెడ్ కాదు, స్కల్లో ఉంటుంది. దాన్ని మనం క్రేనియం అంటాం. క్రేనియం, స్టడీ ఆఫ్ స్కల్ ఈజ్ కాల్డ్ క్రేనియాలజీ కదా. సో అది బ్రెయిన్. స్పైనల్ కార్డ్ ఎక్కడ ఉంటుంది మరి? మనకి వెన్నెముక ఉంది కదా, వెనకాల వెన్నెముక, ఆ ఎముకల మధ్యలో ఉండేదే స్పైనల్ కార్డ్. దాన్ని కవర్ చేస్తూ ఉండేది. 32 పేర్స్ ఉంటాయి వెనకాల, అంటే 32 ఉంటాయి మేబీ, నేను మర్చిపోయాను, 32 ఉంటాయి. సో ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే ఇది మెయిన్ మనకి. ఎందుకు? బ్రెయిన్ మనకి ఏం చేయాలో చెప్పుద్ది కదా, స్పైనల్ కార్డ్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. అంటే ఇవేం చేస్తాయి అని. కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెన్సరీ ఆర్గన్స్, అంటే మన కళ్ళు, చెవి, ముక్కు, మనం చూసింది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, విన్నది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, ఫీల్ అయ్యి టచ్ అయింది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, రుచిని ఇన్ఫర్మేషన్. రుచి అంటే ఏంటి మరి? టంగ్ కూడా సెన్సరీ ఆర్గనే కదా. సో అలా సిగ్నల్స్ మరి అది ఎలా తీసుకుంటుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్స్. దాన్ని మనం ఎలక్ట్రికల్ ఇంపల్స్ లేదా సినాప్స్ అంటాం. ఎలక్ట్రికల్ ఇంపల్స్ లేదా సినాప్స్ ద్వారా తీసుకుంటుంది సిగ్నల్. ఇది చేసే మెయిన్ ఫంక్షన్స్ ఇవి. దాని తర్వాత ఇదేం చేస్తుంది? అలా చేయడం వల్ల మజిల్స్కి ఏమైంది? మజిల్స్కి ఏం పని చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనకి దోమ కుట్టిందనుకో, గబాలు చేయి కొట్టేస్తాం కదా, అవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది. మన చెయ్యి అలా కొట్టేయడానికి కారణాలు ఇవే. ఎందుకు? మన బ్రెయిన్ స్పీడ్గా ఉందని అర్థం. ఒకవేళ మనం దోమ కొట్టలేదు అనుకో, మన బ్రెయిన్కి లేదని అర్థం. ఇప్పుడు కంట్రోల్స్ వాలంటరీ యాక్షన్స్ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఈ వాలంటరీ యాక్షన్స్ అంటే ఏమంటే, వాలంటరీ అంటే మన కంట్రోల్లో ఉండేవి. ఎగ్జాంపుల్ ఏంటి? నడవడం, పరిగెత్తడం. అంటే ఇప్పుడు మనం పరిగెత్తాలనుకున్నాక పరిగెత్తుతాం, నడవాలని కూడా నడుస్తాం, ఆగిపోవాలంటే అప్పటికప్పుడు ఆగిపోగలం కదా. మన కంట్రోల్లో ఉన్న యాక్షన్స్ మనం వాలంటరీ యాక్షన్స్ అంటాం. మరి ఇన్వాలంటరీ అంటే ఏంటి? మన కంట్రోల్లో ఉండవు. ఎగ్జాంపుల్ బ్లడ్ ఫ్లో. నువ్వు చేయి గట్టిగా బిగించిన బ్లడ్ ఫ్లో ఆగిపోవంటే అది ఆగదు. ఇంకోటి డైజెషన్. మనం నేను తిన్నది అరగకూడదు అనుకుంటే అది ఆగదు కదా, దాని పని చేసుకుపోతూ ఉంటుంది. ఇంకోటి థింకింగ్. నువ్వు థింకింగ్ ఆగిపోమంటే ఆగదు, ఓవర్ థింకింగ్ అవుతానే ఉంటుంది అలాగోలా. ఇంకోటిది వామిటింగ్. మనకు కావాలన్నప్పుడు వామిటింగ్ అవ్వదు. అలాంటివి మనకు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది హార్ట్ బీట్. మనం దాన్ని కంట్రోల్ కూడా చేయలేం. ఇప్పుడు హార్ట్ బీట్ ఆపుకోవాలంటే ఆపుకోలేం కదా. అలా అది ఇన్వాలంటరీ. వాలంటరీ అంటే మన కంట్రోల్లో ఉన్నవి, ఇది ఇన్వాలంటరీ మన కంట్రోల్లో లేనివి. ఈ రెండింటిని కంట్రోల్ చేసేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంటైన్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇంక ఇది కాకుండా ఏం చేస్తుంది అంటే థెర్మో రెగ్యులేషన్ అంటాం. థెర్మో రెగ్యులేషన్ అంటే థెర్మో అంటే టెంపరేచర్, థెర్మోమీటర్ అంటే ద ఇన్స్ట్రుమెంట్ విచ్ యూస్ టు మెజర్ టెంపరేచర్. థెర్మో రెగ్యులేషన్ అంటే టు కంట్రోల్. థెర్మో రెగ్యులేషన్ అంటే మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏది? ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది. సో ఇప్పుడు అది మెయిన్. ఇప్పుడు మనం బ్రెయిన్ గురించి చూద్దాం. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ ఉంది కాబట్టి బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇవన్నీ కవర్ చేసి దాని తర్వాత పెరిఫెరల్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ గురించి చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఈ హ్యూమన్ బ్రెయిన్ ఏంటంటే మెయిన్ ఆర్గన్ ఆఫ్ ఆ బాడీ, హ్యూమన్ బాడీ. ఇట్ ఇంక్లూడ్స్ అంటే ఏంటి? ఇంక్లూడ్స్ అంటే అవి ఏమేం చేస్తాయంటే ఇట్ కంట్రోల్స్ అంటే మూమెంట్స్, మనం కదలికలు, థాట్స్ మన ఆలోచనలు, మెమొరీ మన జ్ఞానం, మనం ఎంత జ్ఞానంగా ఉన్నాం, ఎంత గుర్తుపెట్టుకున్నాం అని. ఇమోషన్స్ అండ్ సెన్సెస్. ఇమోషన్స్ అంటే ఏంటి? భావోద్వేగాలు. సెన్సెస్ అంటే టచ్ అయినవి, స్పర్శించినవి అవి. సో ఇది హ్యూమన్ బ్రెయిన్ అంటే. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్సైడ్ ద క్రేనియం అనే దాని లోపల ఉంటుంది. ఎలా? ప్రొటెక్టెడ్ బై సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్తో కవర్ అయి ఉంటుంది. ఇది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇది బ్రెయిన్. ఈ రౌండ్ సర్కిల్ ఉంది చూసావా, ఇది క్రేనియల్ మెనింజెస్. లిక్విడ్ అది. ఈ సర్కిల్ ఉన్నది లిక్విడ్. ఇది పైదేమో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఈ చివరిది క్రేనియం. ఇది క్రేనియం లోపల సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, దాని లోపల క్రేనియల్ మెనింజెస్ అనే లిక్విడ్ ఉంటుంది, దాని లోపల ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది. చూసా ఎంత కాపాడుకుంటామో మనం బ్రెయిన్ని. కానీ మన బ్రెయిన్లో ఏమి ఎక్కించాం కదా, కానీ బ్రెయిన్ మనకి స్కల్ మాత్రం మన బ్రెయిన్ బాగా కాపాడుకుంటూ ఉంటుంది. ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది. అవి పెద్ద అంటే చాలా పవర్ని తట్టుకోగలం. పెద్ద షాకులు వచ్చినా తట్టుకోగలం. ఎందుకు? మనకు పెద్ద షాక్ వచ్చి కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతాం. ఎందుకు? ఆ షాక్ని ఏది ఆపిద్దంటే ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఈ క్రేనియల్ మెనింజెస్లో ఉన్న ఫ్లూయిడ్ ఆపుతాయి.
ఓకే. అది ఈ హ్యూమన్ బ్రెయిన్ గురించి. దీంట్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి ఇంకా. ఏమేమి పార్ట్స్ అంటే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ అంటే ఈ ముందు బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అంటే ఈ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ అంటే ఈ వెనకాల బ్రెయిన్. ఓకే. ఇప్పుడు అవి డిస్కస్ చేద్దాం అన్నాం. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే అడల్ట్ బ్రెయిన్ అనే ఒక యవనస్తుడి లేదా ఒక నడిప్రాయం కలిగిన వాడి బ్రెయిన్ వాడి బాడీ వెయిట్లో 2% ఉంటుంది. అంటే సపోజ్ ఒకడు వెయిట్ 100 కేజీలు అనుకో, 2% ఆఫ్ 100 అంటే ఎంత? 2ని ఎందుకు క్యాన్సిల్ అయిపోతాయి కదా అట్లా. ఒక 70 కేజీలు ఉన్నాడు అనుకో, 2% అంటే ఎంత? 14 వచ్చింది. 14/5 ఉన్నప్పుడు ఏం చేయమన్నాను? పాయింట్ పెట్టుకోమన్నా, 1.4. నార్మల్గా ఒక వ్యక్తి బాడీ అంటే నార్మల్గా ఒక వ్యక్తి మెదడు అనేది 1400 గ్రాములు ఉంటుంది. అంటే 1.4 కేజెస్ గ్రామ్స్ ఉంటుంది. 1.4 కేజెస్. గర్ల్స్ది అయితే 12,050 గ్రామ్స్ ఉంటుంది. బాయ్స్ది అయితే 1.4 దాకా ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే అబ్బాయిలు ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి అంతే. ఇప్పుడు 3 పార్ట్స్ అని చెప్పా కదా, అవి చూద్దాం. ఇప్పుడు ఈ ఫోర్ బ్రెయిన్ అంటే చూద్దాం. అసలు ఈ ఫోర్ బ్రెయిన్ అంటే ఏంటంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. యాంటీరియర్ అంటే ముందు అని, ఇంటీరియర్ అంటే ఏంటి? లోపల కదా. యాంటీరియర్ అంటే ముందు పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని మనం ఫోర్ బ్రెయిన్ అంటాం. ఇది బ్రెయిన్లో లార్జెస్ట్ పార్ట్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది. ఓకేనా? లార్జెస్ట్ పార్ట్ అదే. సపోజ్ ఎంత ఉందనుకో, ఇంత అదే ఆక్యుపై చేస్తుంది. మిగతా అన్ని 2 సగం చేసుకుంటాయి అనుకో, ఇది ఇంత ఆక్యుపై చేస్తూ ఉంటుంది. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటయ్యా అంటే కంట్రోల్స్ ఆల్ వాలంటరీ మూమెంట్స్. వాలంటరీ మూమెంట్స్ అంటే ఏంటి చెప్పు? వాలంటరీ మూమెంట్స్ అంటే మనం మన పని చేసుకునేది, అంటే మన ద్వారా కంట్రోల్ అవ్వబడేవి. ఇవి ఉంటాయి. వాటిని మాత్రం ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ థింకింగ్, మెమొరీ, కాన్షియస్నెస్. థింకింగ్ ఆలోచనలు, మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మన కంట్రోల్లో ఉంటాయి కదా. మెమొరీ మన కంట్రోల్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకుంటాం లేదా గుర్తుపెట్టుకోం. కాన్షియస్నెస్, సోయా అంటాం కదా, సోయి లేదు ఆడికి, సోయి లేదు ఆయనకి అంటాం కదా, అది కాన్షియస్నెస్ అంటే. దీంట్లో మళ్ళీ ఫోర్ బ్రెయిన్లో 3 పార్ట్లు ఉంటాయి. అవి సింపుల్, బాగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఉన్న 3 పార్ట్స్ ఏంటంటే సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్. సెరిబ్రమ్ ఏంటంటే ఫోర్ బ్రెయిన్లో హైయెస్ట్ పార్ట్ కవర్ చేస్తుంది, లేదా బ్రెయిన్లో హైయెస్ట్ పార్ట్ కవర్ చేసేది ఈ సెరిబ్రమ్. ఈ సెరిబ్రమ్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే మెమరీ అండ్ లెర్నింగ్, మనం నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడేది ఈ సెరిబ్రమ్. ఇది ఉపయోగపడలేదు అనుకో, ఏం నేర్చుకోలేం. ఎందుకు? ఓవర్ థింకింగ్ చేస్తాం కాబట్టి. సో మనం ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండాలంటే ఈ సెరిబ్రమ్ మనకి యాక్టివ్గా ఉండాలి. అంటే మనం రోజు మెడిటేషన్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. సో మెమరీ లెర్నింగ్ బాగా ఉపయోగపడుతుంది సెరిబ్రమ్. సో మెమరీ లెర్నింగ్ అని మనకు కావాల్సింది ఇంకా మనం ఫీల్ అవ్వాలి కదా, కొన్ని సెన్సెస్ ఉంటాయి కదా, మనం విన్నవి కానీ కన్నవి కానీ గూర్చి మన బ్రెయిన్కి సిగ్నల్స్ ఇవ్వాలయ్యా అంటే థలామస్. దీన్నే పెయిన్ అండ్ సెన్సేషన్. పెయిన్ అండ్ సెన్సేషన్ అంటే ఏంటి? మనకు ఏదైనా నొప్పి వచ్చిన, సెన్సేషన్ అంటే ఫీలింగ్స్ వచ్చిన, ఈ థలామస్ గ్లాండే దానికి రెస్పాన్సిబుల్. సెన్సరీ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే మనకున్న సెన్సేషన్ అన్ని బ్రెయిన్కి పంపిస్తుంది. రియలైజేషన్కి ఉపయోగపడుతుంది. రియలైజేషన్ అంటే ఇక్కడ చేరవేసే ప్లేస్ రియలైజేషన్స్ అంటారు వీటిని. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది, కాబట్టి దీన్నే మనం రియలైజేషన్ అంటాం. థలామస్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సిగ్నల్ ప్రాసెసింగ్ చేయడం. రెండోది పెయిన్ అండ్ సెన్సేషన్ని ఇవి గుర్తిస్తాయి. మనకి ఏదైనా సెన్సేషన్ వస్తూ ఉంటుంది కదా, అంటే లైక్ ఎలా అడల్ట్ ఏజ్లో జరుగుతాయి కదా, అవన్నీ దానికి మొత్తం అడల్ట్ ఏజ్లో చిన్న ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్స్ ఈ థలామస్ గ్లాండ్ దానికి. సో ఇప్పుడు ఇది మెయిన్ హైపోథలామస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? రెగ్యులేటింగ్ ద బాడీ టెంపరేచర్. ఇందాక చెప్పే కదా, సిఎన్ఎస్ కంట్రోల్ చేస్తుంది, సెన్సరీ ఆర్గాన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాడీని కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్లో ఈ పార్టే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవడానికి. హైపోథలామస్ ఏం చేస్తుంది? రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్, ఈటింగ్, డ్రింకింగ్, వామిటింగ్. మనకి తినాలన్నా, తాగాలన్నా, హంగర్ వచ్చినా, బాధ వచ్చినా, బాధ కాదు, దాహం వేసిన, మొత్తానికి ఇదే రెస్పాన్సిబుల్. ఏంటి? హైపోథలామస్. దీని గురించి బాగా చదువుకోవాలి. ఇది ఈ సెరిబ్రమ్ బాగా అడుగుతున్నాడు. సెరిబ్రమ్ ఎందుకు? థింకింగ్, లెర్నింగ్, హైపోథలామస్, రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్, ఈటింగ్, డ్రింకింగ్, వామిటింగ్. ఇప్పుడు ఈ మిడ్ బ్రెయిన్ అయితే చూద్దాం. ఈ మిడ్ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే హైపోథలామస్కి
పోన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్స్ అనుకుంటాం. స్టార్టింగ్ పాయింట్స్ ఆఫ్ హైండ్ బ్రెయిన్. 4 హైండ్ అంటే వెనక, హైండ్ అంటే వెనక. సపోజ్ ఇది ఫోర్ బ్రెయిన్ అనుకున్నాం అనుక, ఇది హైండ్ బ్రెయిన్, ఈ మధ్యలో ఉండేది మిడ్ బ్రెయిన్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే చూద్దాం. దీంట్లో పర్టికులర్గా ఇది ఏం చేస్తుందంటే ఐ మూమెంట్స్, మన కళ్ళు ఎటు తిప్పుతున్నాం, ఆ పైకి తిప్పుతున్నామా కింద తిప్పుతున్నామా అని ఐ మూమెంట్స్ చూస్తుంది. ప్రాసెసింగ్ ఆఫ్ విజన్ అంటే మనం ఏం చూస్తున్నాము, ఎలా చూడాలి, అదేంటి అని గుర్తుపట్టేలా చేసేదే ఈ మిడ్ బ్రెయిన్. అండ్ హియరింగ్, మనం ఏం వింటున్నాము, ఆ విన్న వాటిని బ్రెయిన్కి పెట్టేదే ఇది మిడ్ బ్రెయిన్. ఇప్పుడు హైండ్ బ్రెయిన్ చూద్దాం, అంటే వెనకాలది. ఇప్పుడు చూద్దాం. ఈ హైండ్ బ్రెయిన్లో ఏమంటే 3 పార్ట్లు. గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్, అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. హైండ్ బ్రెయిన్లో ఏమంటాయి అంటే పాన్స్. ఇందాక పాన్స్ అని చెప్పాను కదా, అంటే ఫోర్ బ్రెయిన్కి మిడ్ బ్రెయిన్కి టచ్ ఉంటాయని చెప్పాను కదా, పాన్స్. ఇదే ఆ పాన్స్. సెరిబెల్లం, మెడ్యులా అబ్లాంగేటా. హైండ్ బ్రెయిన్లో 3 పార్ట్స్: పాన్స్, సెరిబెల్లం, మెడ్యులా అబ్లాంగేటా. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. ఇట్ కోఆర్డినేట్స్ ఫేస్ అండ్ ఐ మూమెంట్స్, ఫేషియల్ సెన్సేషన్స్. అంటే మన ఫేస్కి కళ్ళకి మధ్య దీని ఏమంటే కోఆర్డినేషన్ ఉంటుంది కదా, అంటే మనం దేన్ని చూడాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, చూసి అట్లా అంటాం కదా, చూడడానికి ఫేస్కి మనకి మధ్య కోఆర్డినేషన్ ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది పాన్స్. అది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోద్ది. ఫేస్కి ఐకి కోఆర్డినేషన్, ఫేషియల్ సెన్సేషన్స్ అండ్ హియరింగ్ అండ్ బ్యాలెన్స్. సో పాన్స్ అనేది మెయిన్ ఇదే, ఫేషియల్ అండ్ ఐ మూమెంట్స్. లేదు ఐ మూమెంట్స్ దానికైనా రాసుకోవచ్చు, దేనికి, మిడ్ బ్రెయిన్కి. ఒకవేళ ఆప్షన్స్లో ఇచ్చాడనుకో పాన్స్కి టిక్ కొట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు సెరిబెల్లం చూద్దాం. ఇది ఇంపార్టెంట్, సెరిబెల్లం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం ఈ సెరిబెల్లం అంటే ఏంటంటే మనం నుంచుంటాం కదా, బాడీ పోస్చర్. మనం నుంచున్నప్పుడు మనం గుర్తుపెట్టుకో, నా బాడీని కంట్రోల్ చేస్తుంది సెరిబెల్లం, నేను అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మనం గుర్తుపెట్టుకోగలం. మనం దేనైనా చూస్తే మనకేం గుర్తు రావాలి, మనం చూసాం కదా, అరే మిడ్ బ్రెయిన్ రా, వర్క్ చేస్తున్నాను, థింక్ చేస్తున్నాను, నా ఫోర్ బ్రెయిన్ థింక్ చేస్తుంది బాగా, అంటే ఫోర్ బ్రెయిన్లో సెరిబ్రమ్ బాగా థింక్ చేస్తున్నాను, సెరిబ్రమ్ కంట్రోల్ చేసుకోవాలి అని అట్లా గుర్తుపెట్టుకోగలిగితే నీకు సింపుల్గా గుర్తుంటుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది. సో సెరిబెల్లం ఏం చేస్తుంది అంటే మన బాడీ పోస్చర్, మన బాడీ బ్యాలెన్స్. ఒక సెరిబెల్లం మనకు సరిగ్గా వర్క్ చేయలేదు అనుకో, మనిషిలో నుంచుంటాడు కదా, ఇటు ఊగుతాడు. ఎందుకు, స్పైన్లెస్ జీవితాలు అవి. స్పైన్లెస్ అంటాం కదా, అంటే స్పైన్ అంటే స్పైనల్ కార్డే, ఎందుకంటే దీన్ని కనెక్ట్ అంటే స్పైనల్ కార్డు ఇదే కంట్రోల్ చేస్తుంది దేన్ని, మన బాడీని పోస్చర్ని, బ్యాలెన్స్ని. స్పైన్ లేని జీవితాలు ఇలా ఊగుతూ ఉంటాయి. ఎందుకు, స్పైన్ లేదనుకో మనం నిలబెట్టేది ఇదే కదా, బాడీ పోస్చర్ అంటే ఏంటి, ఒక ముద్ర లేదా ఒక భంగిమ పోస్చర్ అంటే. కాబట్టి స్పైనల్ కార్డ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ నిలబెడుతుంది, సెరిబెల్లం మన బాడీని నిలబెడుతుంది, బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని లిటిల్ బ్రెయిన్ అంటాం. ఎందుకు, మన వర్క్స్ అన్నీ చేస్తుంది. అంటే అలా మన వర్క్స్ అన్ని స్పైనల్ కార్డ్కి పంపిస్తుంది. అంటే స్పైనల్ కార్డ్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది కదా, కింద నుంచి రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ పై నుంచి ఎక్కడి నుంచే స్పైనల్ కార్డ్లోకి పంపిస్తుంది. కాబట్టి ఎంత పని చేస్తుంది, కాబట్టి దీన్నే లిటిల్ బ్రెయిన్ అంటాం. లేదా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటాం అంటే బ్రెయిన్ 2.0 అని గుర్తుపెట్టుకో. బ్రెయిన్ 2.0 ఏంటి, సెరిబెల్లం. ఓకే, ఇది సెరిబెల్లం గురించి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, బాడీ పోస్చర్ అండ్ బ్యాలెన్స్. మనం నడుస్తున్నప్పుడు నా బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాం. సో కాబట్టి మనం సెరిబెల్లం కరెక్ట్గా ఉందని అలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు మెడ్యులా అబ్లాంగేటా. ఇప్పుడు చూద్దాం ఈ మెడ్యులా అబ్లాంగేటా ఏంటంటే ఫైనల్ పార్ట్, బాడీలో ఉన్న ఫైనల్ పార్ట్, అంటే బ్రెయిన్లో ఉన్న ఫైనల్ పార్ట్ ఇక్కడ చివరిలో ఉంటుంది. దీనికే స్పైనల్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ కనెక్టెడ్ టు స్పైనల్ కార్డ్. ఇట్ కంట్రోల్ ఇన్వాలంటరీ యాక్షన్స్. మనం ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకుంది ఏంటి, వాలంటరీ యాక్షన్స్ కదా, అంటే ఫోర్ బ్రెయిన్ ఏమో వాలంటరీ యాక్షన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, హైండ్ బ్రెయిన్ ఏమో ఇన్వాలంటరీ యాక్షన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. హైండ్ బ్రెయిన్ ఇన్వాలంటరీ యాక్షన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే అలాంటివి, రెస్పిరేషన్. మనం అనుకోకుండా మన శ్వాస పీలుస్తూనే ఉంటాం, శ్వాస వదిలేస్తూనే ఉంటాం. పర్టికులర్గా ఈ టైంలో ఎన్నిసార్లు మాత్రమే చేయలేం, ఎందుకు, అది అన్కంట్రోలబుల్. అంతే కదా, అన్కంట్రోలబుల్. కాబట్టి అది ఇన్వాలంటరీ యాక్షన్స్. మన హార్ట్ బీట్ని ఆపలేం, కంట్రోల్ చేయలేం, దాని తర్వాత అదే కొట్టుకుపోతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ సెక్రేషన్. ఈ గ్యాస్ట్రిక్ సెక్రేషన్ అంటే ఏంటంటే మనం తిన్నప్పుడు మన బాడీలో మన జీర్ణాశయం ఉంటుంది కదా, ఇక్కడ స్టమక్, ఈ స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతూ ఉంటుంది.
ఇది డైజెషన్లో చెప్తా. మనం అనుకున్నప్పుడు ఇది కంట్రోల్ అవ్వదు. మన ఫుడ్ తిన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు రావాలంటే రాదు. ఎందుకంటే అది ఇన్వాలంటరీ, మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్ని కంట్రోల్ చేసేది ఈ మెడ్యులా అబ్లాంగేటా. వీటి మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు. మెయిన్గా దీంట్లో చూడాల్సింది సెరిబ్రమ్, సెరిబెల్లమ్, మెడ్యులా అబ్లాంగేటా. ఈ 3 చూడాలి బాగా. ఈ 3 మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఇప్పుడు కొన్ని లోబ్స్ అనేవి ఉన్నాయి. అవి అంత ఇంపార్టెంట్ కాదు, అయినా సరే పైన డిస్కస్ చేద్దాం. లోబ్స్ అని స్పైనల్ కార్డ్ గురించి చెప్పుకుందాం. దాంతో పార్ట్ 1 అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఈ లోబ్స్ అంటే 4 రకాలు ఉన్నాయి బ్రెయిన్లో. ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. 4 టైప్స్ ఉన్నాయి. ఏమిటి? ఫ్రంటల్ లోబ్, పేరిటల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఆక్యుపిటల్ లోబ్. ఫ్రంటల్ లోబ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే రీజనింగ్, ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే మనం ఎలా ఆలోచించాలి, ప్రాబ్లం ఎలా చేయాలి అని. పేరిటల్ లోబ్ అంటే ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్. అంటే మన సెన్స్, మనకు ముళ్ళు గుచ్చుకుంది అనుకో, అసలు ఏం గుచ్చుకుంది, అసలు దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా ఆపాలి అనేది ఈ పేటిఎల్లో వర్క్. టెంపోరల్ లోబ్ ఏంటంటే లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం, వాడేం భాష మాట్లాడుతున్నాడు మనం అర్థం చేసుకోవడం. ఇంకోటి ఇమోషన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ది ఆక్యుపిటల్ లోబ్. ఈ ఆక్యుపిటల్ లోబ్ ఏంటంటే విజువల్ ప్రాసెసింగ్. మనం ఏదైనా చూసామనుకో, అది ఏంటి, అది దేనికి పనికి వస్తుంది అని. ఒకవేళ దాన్ని ఇంకా ఎలా వాడచ్చు అని ఆ కోణంలో ఆలోచించనుకో, అది రీజనింగ్ కదా, కాబట్టి ఫ్రంటల్ లోబ్. ఓకేనా. విజువల్ ప్రాసెసింగ్ ఏమో ఆప్టికల్ లోబ్. ఇది ఈ బ్రెయిన్ గురించి. అసలు మెయిన్ ఇది చదవక్కర్లా, బ్రెయిన్లో జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిఎన్ఎస్ ఒకటి చదువు. బ్రెయిన్లో పార్ట్స్ సెరిబ్రమ్, సెరిబెల్లమ్, మెడ్యులా అబ్లాంగేటా. ఈ 3 బాగా చదవాలి. సిఎన్ఎస్ గురించి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి. ఇంకా సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏముంది? సెంట్రల్ నర్వస్ సిస్టంలో స్పైనల్ కార్డ్ ఉంది, అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఈ స్పైనల్ కార్డ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక వైర్ లైక్ స్ట్రక్చర్ మన బాడీ లోపల ఉంటుంది. వైర్ లైక్ స్ట్రక్చర్, దాని చుట్టూ ఎముకలు కవర్ అయ్యి ఉంటాయి. మన నెక్ నుంచి మన హిప్ దాకా లోయర్ బ్యాక్ దాకా ఒక ఎముక ఇక్కడ ఎండ్ అయి ఉంటుంది. మనం ఫీల్ అవ్వచ్చు పట్టుకుంటే, ఫీల్ అవ్వచ్చు, అది వెనకాల ఉంటుంది. ఫైనల్గా ఎండ్ అయిపోద్ది. దాన్నే మనం తోక, ఇప్పుడు జంతువులు తోక వచ్చినాయి కదా, సో మనకి తోక ఉండవు, జస్ట్ ఒక ఎముకలాగా మనకు తగులుతూ ఉంటుంది మన హిప్ కింద ఏరియాలో, బ్యాక్ ఏరియాలో. అక్కడతో ఈ ఎండ్ అయిపోద్ది. దాని నర్వ్స్ మాత్రం కిందకి వెళ్తాయి. ఇంకా అక్కడే మనకి లెగ్స్ ఉన్నాయి కదా, ఇలా లెగ్స్ ఉన్నాయి, దాని నర్వ్స్ వెళ్తాయి. దీని మెయిన్ పని ఏంటి అంటే బాడీలో ఉన్న అన్ని సెన్సేషన్స్ రిసీవ్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, రిసీవ్ చేసుకోవడం. దీని లోపల ఫ్లూయిడ్ ఉంటుంది. అదే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కాదు, జస్ట్ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది అంతే. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి దాని చుట్టూ ఎముకలు ఉంటాయి. ఇట్లా ఎముకలు ఉంటాయి, దాని చుట్టూ ఎముకలు ఉంటాయి. దాన్ని మనం వెన్నెముక అంటాం. ఇది ఉండటం వల్ల మన బాడీ బ్యాలెన్స్గా ఉంది, మనం స్టేబుల్గా నిల్చోగలుగుతాం. ఒకవేళ ఇది లేదనుకో, మనిషి ఊగుతాడు, ఇట్లా ఉంటాడు. కొంతమంది అయితే ఇట్లా ఉంటారు, కొంతమంది అయితే ఇట్లా ఉంటాడు, కొంతమంది ఇలా ఉంటాడు. కాబట్టి ఇది మెయిన్ సిగ్నల్ ట్రాన్స్మిషన్కి బాడీ నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి బాడీకి పంపిస్తానికి ఇది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది 3 పార్ట్లుగా డివైడ్ ఉంటుంది. ఒకటి సెర్వికల్ అంటే నెక్ పార్ట్, ఇక్కడ తల దగ్గర స్టార్ట్ అవుద్ది కదా, ఇది తల. మెడ్యులా అబ్లాంగేటా ఎండ్ అయ్యిద్ది, ఇది స్టార్ట్ అయ్యిద్ది స్పైనల్ కార్డ్. మెడ్యులా అబ్లాంగేటా కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ. అందుకే మనిషి వెనకాల కొడితే, తల మీద కొడితే స్పీడ్ చచ్చిపోతాడు, స్పృహ తప్పిపోతాడు. ఎందుకు? ఇక్కడ సిగ్నల్స్ కట్ అవుతాయి కాబట్టి, అందుకే తొందరగా చచ్చిపోతాడు లేదా స్పృహ తప్పి కోల్పోతాడు. ఎందుకు? సెర్వికల్ రీజియన్ ఇక్కడ. ఎందుకు? తల దగ్గర సెర్వికల్ రీజియన్ అంటాం. థొరాసిక్ అంటే చెస్ట్ క్యావిటీ. మనిషి యొక్క చెస్ట్ క్యావిటీ దగ్గర ఈ రేంజ్ ఉంటుంది కదా, మనం అడి తిరిగి ఉంటాం, ఇది వెనకాల ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఉంటుంది అంటే లుంబార్. ఇది లుంబార్ అంటే వెనక పార్ట్, నడుం, లోయర్ బ్యాక్ అంటాం. ఇది అప్పర్ బ్యాక్. థొరాసిక్. అపోథొరాక్స్ అంటే చెస్ట్ క్యావిటీ, మనిషి యొక్క ఛాతీ భాగం. ఇది మన స్పైనల్ కార్డ్ గురించి, సిఎన్ఎస్ గురించి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో నెక్స్ట్ వీడియోలో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ చూస్తే ఈ లెసన్ అయిపోద్ది. బాయ్.